ఈ మధ్య ఉద్యోగులు వారానికి ఇన్ని గంటలు పనిచేయాలని, అన్ని గంటలు పనిచేయాలని చెబుతున్నారు. ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ఉద్యోగులు వారానికి 90 గంటల వరకు పనిచేయాలని సూచించారు. ఆదివారాల్లో కూడా పనిచేయాలని అభిప్రాయపడ్డారు. కొన్ని నెలల క్రితం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, షాదీకామ్ సీఈఓ అనుపమ్ మిట్టల్తో పాటు పలువురు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ఉద్యోగులు అత్యధిక సమయం పనిచేస్తున్న దేశాల జాబితాను అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ బయటపెట్టింది. ఈ జాబితాలో భారత్ 13వ స్థానంలో ఉంది. భారతీయ ఉద్యోగులు ప్రతి వారం సగటున 46.7 గంటలు పనిచేస్తున్నారని తెలిపింది. భారత్లో 51% మంది ఉద్యోగులు వారంలో 49 లేదా అంతకంటే ఎక్కువ గంటలు పనిచేస్తారని పేర్కొంది. తక్కువ జనాభా భూటాన్లో ఉద్యోగులు ప్రపంచంలో అత్యధిక పని గంటలు శ్రమిస్తున్నారు. వారానికి దాదాపు 54.4 గంటలు పనిచేస్తున్నారు. యూఏఈలోని ఉద్యోగులు వారానికి 50.9 గంటలు పనిచేస్తూ ఈ జాబితాలో 2వ స్థానంలో నిలిచారు. దక్షిణాఫ్రికా ఖండంలోని లెసోతో దేశ ఉద్యోగులు ప్రతి వారంలో 50.4 గంటలు పనిచేస్తున్నారు. ఈ జాబితాలో కాంగో 4వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో ఉద్యోగులు వారానికి 48.6 గంటలు శ్రమిస్తున్నారు. వారానికి సగటున 48 గంటలు కష్టపడే ఉద్యోగులు ఉన్న ఖతార్ 5వ స్థానంలో నిలిచింది. లైబీరియా 6వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలోని ఉద్యోగులు వారానికి 47.7 గంటలు పనిచేస్తారు. ఇక ఆ తర్వాతి స్థానంలో మౌరిటానియా దేశంలో 47.6 గంటలు, లెబనాన్లో 47.6 గంటలు, మంగోలియాలో వారానికి 47.3 గంటలు శ్రమిస్తున్నారు. ఈ జాబితాలో జోర్డాన్ 10వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలోని ఉద్యోగులు వారానికి సగటున 47 గంటలు పనిచేస్తున్నారని ఐఎల్ఓ నివేదిక పేర్కొంది. ఇక ఉద్యోగులు అత్యల్ప గంటలు పనిచేసే దేశాల్లో దక్షిణ పసిఫిక్ దేశమైన వనాటు అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడి ఉద్యోగులు వారానికి సగటున 24.7 గంటలు మాత్రమే పనిచేస్తారు. కిరిబాటిలో 27.3 గంటలు, మైక్రోనేషియాలో 30.4 గంటలు ఉద్యోగులు పనిచేస్తున్నారు.